చికెన్ అండి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి కలిపి పక్కకు పెట్టేయాలండి ఒక అరగంట. కొత్తిమీర అండి, కొబ్బరి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, టమాటా, పల్లీలు. ముందుగా పల్లీలు టమాటా మిక్సీ వేసుకోవాలి మెత్తగా. కొబ్బరి పల్లీలు టమాటా పేస్ట్ మొత్తం ఒక గిన్నెలో తీసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. స్టవ్ పైన చికెన్కి కావాల్సిన నూనె అండి, ఉల్లిపాయలు, కరివేపాకు, బిర్యానీ ఆకు అండి, మసాలాలన్నీ కలిపెట్టిన చికెన్ అండి, చికెన్లో వాటర్ బయటకు వచ్చే వరకు మొత్తం బాగా కలపాలి. చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చిందండి. దీనికి ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి మొత్తం పీస్ అంతా ఉడకడం కోసం. మళ్ళీ మూత పెట్టేయాలి. ఇంకా ఉడకాలండి కాసేపు. మనకు పీస్ ఉడికిందే లేదో చెక్ చేసుకుని ఇప్పుడు టమాటా వేయాలి. ముందుగా టమాటా వేసేస్తే పీసు గట్టిపడిపోతుంది, ఉడకదు. ఇంకా కొద్ది దగ్గరికి రావాలి. కొద్దిగా గరం మసాలా అండి, దించే ముందు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. చికెన్ బాగా ఉడికిపోయిందండి. ముందుగా చేసి పెట్టుకున్న టమాటా, కొబ్బరి, పల్లీలు. ఇది గ్రేవీ చాలా బాగుంటుందండి ఇలా వేస్తే. ఇది చపాతీకి అన్నానికి బాగుంటుంది. బాగా కలిపి కాసేపు మూత పెట్టేయాలి. చికెన్ కూర ఉడికిపోయిందండి. కోసి పెట్టుకున్న కొత్తిమీర. ఇది అన్నానికి, చపాతీకి, పూరికి కూడా చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుందండి.